తప్పించుకుంటే తప్పే. దేవగిరి అడవికి రాజు సింహం, దాని పక్కనే ఉండే చంద్రగిరి అడవికి రాజు పులి. రెండు చాలా స్నేహంగా ఉండేవి. పులికి కాస్త బద్ధకం ఎక్కువ. ఒకరోజు అవి నడుస్తూ ఉండగా ఒక కొంగ వచ్చి, రాజా, అడవిలోకి వేటగాళ్ళు వచ్చారు అని చెప్పింది. దాంతో సింహం ఏం చెయ్యాలా అని ఆలోచించసాగింది. అప్పుడు పులి, మిత్రమా, దీని గురించి ఇంతలా ఆలోచించడానికి ఏముంది? వాళ్లకు కనిపించకుండా పారిపోతే సరిపోతుంది కదా అంది. లేదు, మనం ఆ వేటగాళ్లను ఎదుర్కోవాలి అంది సింహం. అంతలోనే వేటగాళ్ళు వలలు, ఇతర ఆయుధాలతో వచ్చేశారు. సింహం ఒక్కసారిగా వాళ్ళ మీదకు దూకి దాడి చెయ్యబోయింది. పులి మాత్రం మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుంది. ఇక సింహం ఆ వేటగాళ్లతో పోరాడి పారిపోయేలా చేసింది. కాసేపటికి మళ్ళీ అక్కడికి వచ్చిన పులి, చూసావా మిత్రమా, నేను చెబితే వినలేదు. అనవసరంగా ఒళ్ళంతా గాయాలయ్యాయి. నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఉంటే ఇలా అయ్యేది కాదు కదా అంది. అప్పుడు సింహం చిన్నగా నవ్వి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడం సరైన పద్ధతి కాదు. ఇంకెక్కడైనా మళ్ళీ ఇలాంటి ఇబ్బందే రావచ్చు. ప్రతిసారి తప్పించుకోలేం. అందుకే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాని అప్పటికీ తప్పించుకొని హమ్మయ్య అనుకోకూడదు అంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. పరిగెత్తడం బాగా వచ్చు కాబట్టి తప్పించుకుంటే సరిపోతుంది అనుకున్నాను. ఇక నేను కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాను. మా అడవి జంతువులకు కూడా ఇదే చెప్తాను అంది పులి.